చేనేత కార్మికుల ఆగ్రహం. ప్రభుత్వ తీరుపై, అధికారుల తీరుపై చేనేత కార్మికుల ఆగ్రహం. ఒక వార్తా కథనం. వారు ఏమంటున్నారంటే, ట్రిప్ట్ పథకం విషయంలో కనీసం ఎంక్వైరీ లబ్ధి సంఘం తర్వాత కనీసం ఎంక్వైరీకి రావడం లేదు. ఇంత వివక్ష ఎందుకని చేనేత కార్మికులు అంటున్నారు. ఇక్కడ నేనేమంటున్నానంటే, పద్మశాలి మిత్రులు పొద్దున్న లేవగానే జై చేనేత, జై నేతన్న అని వాట్సాప్, ఫేస్బుక్లలో వైరల్ చేస్తుంటారు కదా. పద్మశాలులకు కులవృత్తిని అంత అభిమానం ఉంది కదా, ఇది కూడా షేర్ చేయండి. అది ఎట్లా షేర్ చేసిలో ఇది కూడా అట్లా షేర్ చేయాలి. ఇప్పుడు ఇలా ఈ సంవత్సరాల కాలంగా దాదాపు 30 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సిరిసిల్ల నేత పరిశ్రమ మొత్తం కుప్పగూలిపోయింది. దాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ట్రిప్ ఫండ్ విషయంలో అసలు ఎంక్వైరీ కూడా రావడం లేదట. నేనేమంటున్నానంటే, ఇంత పెద్ద జనాభా ఉంది, పద్మశాలి జనాభా ఎంత గింతుంది. అందులో చేనేత కార్మికులు, నేత కార్మికులు ఎంత ఉన్నారు, గింతే ఉన్నారు. గింతే, బాగా కూడా కాదు. మరి గింతమందికి కూడా లబ్ధి చేయని ప్రభుత్వం, గింతమంది గురించి పట్టించుకొని ప్రభుత్వం మొత్తం పద్మశాలి సమాజాన్ని ఎట్లా పట్టించుకుంటుందయ్యా? ఎట్లా పట్టించుకుంటుంది? ఏం పద్మశాలి సోదరుడా? ఆలోచించకోసారి నువ్వు. అరే, గింత దారుణమా, గింత దరిద్రమా, గింత వివక్షణ? వార్తా కథనాలు పెద్ద కత్తున్నాయి. చేనేతల సంక్షేమం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని. కానీ చేనేత కార్మికులు ఏమంటున్నారు, అరే కనీసం ఎంక్వైరీ కూడా రావడం లేదయ్యా, మమ్మల్ని మనసులో కూడా గుర్తించడం లేదా చేనేత కార్మికులు అంటున్నారు. అరే, చేనేత కార్మికులు నరాలను ధారాలుగా చేసి ప్రతి నరం పనిచేస్తుంది, ప్రతి అవయవం పనిచేస్తుంది. అలాంటి వారి పట్ల కూడా ఇంత నీచమైన ధోరణి ప్రభుత్వం చూపిస్తే, రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ అన్న, ఇంకా మిగతా కాంగ్రెస్ నాయకులు అందరికీ, ప్రభుత్వంలో అందరికీ చెప్తున్నా, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ప్రభుత్వ అధికారులందరికీ చెప్తున్నా, మీరు ఒంటి మీద బట్టలు వేసుకుంటారా లేదా? ఒంటి మీద బట్టలు వేసుకుంటారు కదా. మరి బట్టలు వేసి నేతన్న పట్ల అంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? ఇంకా సిగ్గు లేదా జీడి గింజ అంటే నల్లగున్న నాకే సిగ్గు అన్నట్టు పెద్ద పెద్ద వార్తా కథలు రాయించుకుంటారు. ఇది సరికాదు.